వర్మ గారితో మీరు ఎక్కువగా ఈ పెగ్ సిట్టింగ్లు పెడుతుంటారంట, నిజమేనండి? అంటే ఈ మధ్య లేదండి, ఎందుకంటే అంటే మళ్ళీ ఏదైనా పెగ్ సిట్టింగ్ పెడితే మళ్ళీ ఇంకో సినిమా చేయాల్సి వస్తుందేమో అని. ఓకే, ఒక సిట్టింగ్ ఒక సినిమానే అంటే అలా అనిపిస్తుందని పెట్టడం లేదు, కానీ ఆయనతో టైంపాస్ బాగానే ఉంటుందండి. ఆయనతో సరదాగా. పెగ్గుకు ముందు ఎలా ఉంటారండి, పెగ్గు తర్వాత ఎలా ఉంటారు ఆయన? పెగ్గు ముందు, పెగ్గు చివర, మరుసటి రోజు మార్నింగు 3 స్టేజ్లు ఒకటేగానే ఉంటాయి. అది ఎక్కదా ఎక్కిన తర్వాత మిమ్మల్ని మీ దగ్గర కాన్వర్జేషన్ అస్సలు. కానీ హీజ్ ఏ గ్రేట్ మ్యాన్ అండి. ఓకే, మనిషిగా హీజ్ ఏ గ్రేట్ మ్యాన్, క్రియేటర్. కానీ ట్రాక్ తప్పాడు ఆయన. ట్రాక్ తప్పితే స్టిల్ ఈరోజు కూడా నిద్ర లేస్తే ఆ వాడ్కా టైందే తప్పితే ఆ వాడ్కా టైంలో కూడా సినిమాని ఆలోచిస్తాడు సార్. సినిమా గురించే మాట్లాడతాడు. ఏంటి ఆయన పక్కన వేరే వాళ్ళ గురించి వేరే టాపిక్లు, సొల్లు టాపిక్లు ఉండదు సార్. 24 hours సినిమాని గురించే మాట్లాడతాడు. నాకు అందుకే ఎక్కువ బాగా ఇష్టం. నేను ఆయనకే చెప్తా, ఆయనకే పెడతా మెసేజ్లు, ఆయన్నే భయపెడుతుంటారు. ఏమంటే ఈ దరిద్రపు కొట్టు కెమెరాలను ప్రమోషన్ చేయకండి సార్, మీరు కథ మీద ఆలోచించండి సార్, మంచి టెక్నీషియన్ సార్,